అసలు 2019 ఫిబ్రవరి 14th ఏం జరిగింది? ఫిబ్రవరి 14, 2019 జమ్మూ నుండి 2500 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు 78 వాహనాల్లో NH-44 మీదుగా శ్రీనగర్ కు వెళ్తున్నారు. టైం కరెక్ట్ గా మధ్యాహ్నం 3:15 అవుతుంది. అహ్మద్ అనే ఉగ్రవాది తన కారులో 300 కేజీల పేలుడు పదార్థాన్ని పెట్టుకుని పుల్వామా దగ్గరికి రాగానే హైవే మీద వెళ్తున్న మన జవాన్ల 5వ వాహనాన్ని గుద్దాడు. దీంతో ఒక్కసారిగా ఆ బాంబు పేలి వాహనాల్లో ఉన్న 40 మంది వీర జవాన్లు మరణించారు. దీంతో భారతదేశం అంతా కన్నీటిమయమైంది. ఈ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ కి చెందిన జైష్ ఇ మొహమ్మద్ అనే ఉగ్రవాది సంస్థ ఈ దాడి మేమే చేశామని ప్రకటించారు. ఎలాగైనా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలని ఇది జరిగిన 14 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 26న మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కి చెందిన బాలాకోట్ పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. దీంతో చాలా మంది ఉగ్రవాదుల ముఠాలు మరణించారు. ఈ అటాక్ కారణంగా మన దేశానికి చెందిన 40 మంది వీర జవాన్లు మరణించడంతో ఆ రోజున అంటే ఫిబ్రవరి 14న బ్లాక్ డే గా ప్రకటించారు.